హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి. స్వీట్ ఇష్టపడే పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి. లంచ్ టైంలో పెట్టండి. ఇది సులభంగా జీర్ణం అవుతుందండి. ఇందులో రిచ్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇందులో గ్లూటెన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి అలర్జీస్ రాకుండా కూడా ఉపయోగపడుతుందండి. ఇది 6 months ప్లస్ బేబీస్ నుంచి దీన్ని పెట్టవచ్చండి. ఎలా చేయాలో వీడియో 1 year బేబీకి చేస్తున్నానండి. చిన్న కప్పుతో అటుకులు అనేది తీసుకుంటున్నానండి. 6 months ప్లస్ బేబీస్కి అయితే 2-3 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో అయితే నేను తీసుకుంటున్నానండి. నేను ఈ జిఆర్బి నేనైతే వాడుతున్నానండి. ఒక 1 tablespoon ఇలా నెయ్యి అయితే వేసుకొని అటుకులను అయితే ఒక 2-3 minutes అయితే ఫ్రై చేసుకోవాలండి. అటుకులతో సిర్లక్స్ కూడా చేసి పెట్టొచ్చండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3-4 glasses అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ అనేది కొద్దిగా ఎక్కువైనా పర్లేదండి. అటుకులు అనేవి కుక్ అయిన కొద్దీ చిక్కబడుతుంటాయి కదండి. 6 months ప్లస్ బేబీస్కి అయితే కొద్దిగా పల్చగా చేసుకోవాలండి. ఇది 1 year బేబీకి కదా కొద్దిగా థిక్గా అనేది నేను చేస్తున్నానండి. ఇందులో వాటర్ మొత్తం పోసుకున్నాక కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ స్వీట్నెస్ కోసం పటిక అనేది నేను యాడ్ చేస్తున్నానండి. ఎంత స్వీట్ కావాలో అంత క్వాంటిటీలో అయితే పటిక అనేది యాడ్ చేసుకోండి. ఇంకో 2-3 minutes అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని చేయడానికి ఎక్కువ టైం అనేది పట్టదండి. నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. దీన్ని అయితే పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారండి. స్వీట్ ఇష్టపడేవారు గిన్నె అయితే ఖాళీ చేస్తారండి. చాలా బాగుంటుందండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.